7 వారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన కోనసీమ తిరుమల వాడపల్లి ఆలయానికి శనివారం కావడంతో లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలన్నీ జనసంద్రంగా మారాయి. శనివారం దశమి ఏకాదశులు కలిసి రావడంతో 2 తెలుగు రాష్ట్రాల నుండి అశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో కొంత ట్రాఫిక్ అంతరాయం కలిగింది. డిప్యూటీ కమిషనర్ ఈవో నల్లం సూర్యచక్రధర్రావు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. భక్తుల రద్దీ కారణంగా క్యూ లైన్లో భక్తులు పడుతున్న ఇబ్బందులను గమనించి ఆయన మంచినీరు, మజ్జిగ, పాలు, బిస్కెట్లు, ORSL ప్యాకెట్లు భక్తులకు అందేలా చర్యలు తీసుకున్నారు. భక్తులు గోవిందనామ స్మరణతో మాడ వీధుల్లో 7 ప్రదర్శనలు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులకు ఉదయం ఉచిత పులిహార, 10 గంటల నుండే అన్నప్రసాదం ఏర్పాట్లు చేశారు. స్వామివారి ఒక్కరోజు ఆదాయం 63,57,760 రూపాయల ఆదాయం సమకూరింది. సాయంకాలం జరిగిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. వాడపల్లి క్షేత్రంలో ఈరోజు శనివారం సందర్భంగా భక్తులందరూ కూడా వేకువజాము నుంచే గోదావరి స్నానం ఆచరించి మరి తలనీలాలు మొక్కుబడులు ఉన్నవారు తీర్చుకొని మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ వాడపల్లి టెంపుల్ వారు ఏర్పాటు చేసిన క్యూలైన్స్లో వారికి నచ్చిన క్యూలైన్స్ ఎన్నుకొని స్వామివారి యొక్క దర్శనం చేసుకుని స్వామివారి దర్శనానంతరం ఉచిత ప్రసాదం స్వీకరించి తదనంతరం స్వామివారి నిత్యాన్నదాన పథకంలో మరి భక్తులందరూ సంతృప్తికరంగా భోజనం చేసి స్వామివారికి ఇంకొక పాత్రలు అవుతూ చాలా సంతోషిస్తున్నారు. మరి ఈ యొక్క రద్దీ శనివారంగా కావడం వల్ల మరి విపరీతంగా ఉంది. ఇవన్నిటికీ కూడా మరి పోలీసు, రెవెన్యూ వారి సహకారంతో ఇవన్నీ కూడా చక్కగా భక్తులకు ఇబ్బంది లేకుండా లఘు దర్శనం ఏర్పాటు చేసి వీలైనంత వరకు తొందరగా సౌకర్యంగాను సౌలభ్యంగా ఉండేటట్టు స్వామివారిని కళ్ళారా దర్శించిన ఏర్పాట్లు జరిగింది. ఓం నమో వెంకటేశాయ. దశాశ్రమ పీఠాధిపతి ఫ్రమ్ రామచంద్ర భారతి, యూపీ, సియారామ గెస్ట్ ఆఫ్ ససిఘాట్ సత్య జ్ఞానానందాశ్రమం, విజయనగరం జిల్లా గంగచోళపెంట సత్య జ్ఞానానందాశ్రమం, బెంగళూరు ఉత్తరహల్లి, తిరుపతి దేవస్థానం, టిడిడి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహం 7 వారాల దీక్షగానే క్రమం తప్పకుండా ఏ భక్తులైతే ఆచరిస్తారో వారికి స్వామి పనిముట్టుగా పనిచేసేస్తారు. ఒక్క మాటలో డైరెక్ట్గా చెప్పాలంటే స్వామివారికి మేము పనిముట్లమే, స్వామి భక్తులకు పనిముట్టి. ఆ దీక్ష చేసిన వాళ్ళు ఎవరైనా సరే స్వామే భక్తులకు పనిముట్టుగా మారిపోతారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహం వారికి వచ్చేసినట్టే. 7 జన్మల పాప విమోచనం అయిపోయి పుణ్యలోకాలకి పార్వాగతికి వెళ్ళి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతోటి వారు వర్ధిల్లుతారు. దట్ ఈజ్ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహ ప్రాప్తిరస్తు ఇష్టకామ్య ఫలసిద్ధి. వాడపల్లి సంస్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవ నభూతో న భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. వాడపల్లి దివ్య క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య సన్నిధానంలో ఈరోజు జ్యేష్ఠ బహుళ ఏకాదశి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయాన్నే విశేషమైన సుప్రభాత సేవ, తదనంతరము విశేష అర్చనాది కైంకర్యాలు నిర్వర్తించుకొని ద్రవ్యవేద పారాయణ కార్యక్రమాన్ని ముగించుకొని స్వామివారి యొక్క భక్తులందరికీ కూడా దర్శనాన్ని ఇవ్వడం జరుగుతున్నది. అలాగే మధ్యాహ్న కాలార్చన, సాయంకాల అర్చనలు, ఐశ్వర్యలక్ష్మి సహిత హోమ కార్యక్రమాన్ని కూడా స్వామివారికి విశేషంగా ఈరోజు నిర్వర్తించుకున్నాము. ఏకాదశి మహాపర్వదాన్ని పురస్కరించుకుని శ్రీవారికి ఫల పుష్పాలతో విశేషమైన అలంకారాన్ని మనం చేసుకోవడం జరిగి ఉన్నది. ఎందువల్ల అంటే ఏకాదశి మహాపర్వదం రోజు శనివారం రావడం మన భాగ్యంగా ఏదైతే స్వామివారికి ఒక ఫలమైనా సమర్పిస్తామో 100 రెట్లుగా మనకి అది ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అటువంటి మహత్తరమైన జ్యేష్ఠ బహుళ ఏకాదశి మహాపర్వదం రోజు స్వామివారికి విశేషమైన అలంకారంతో భక్తులందరూ కూడా దర్శించి తన్మయత్వం పొందుతూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ.